చూస్తున్నాం హైదరాబాద్ అంతటా కుండపోత వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వాన పడుతోంది. ఇక హయత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో భారీగా వర్షం పడుతోంది. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయంగా మారాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలోనూ భారీగా వాన పడుతోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయన్ గుట్ట, ఫలక్నుమా, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. అయితే మరికొన్ని గంటల పాటు ఇలాగే వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. దీంతో నగరం అంతా ట్రాఫిక్ చంద్రబంధంలో చిక్కుకుపోయింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీ హిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ మొత్తం మీద వర్షం దంచి కొడుతోంది. మరికొన్ని గంటల పాటు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. అధికారులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత మరొకసారి మేఘావృతమైంది, వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో 7-8 గంటల తర్వాత చాలా ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఎక్కువగా ఇటు సౌత్ జోన్, అదేవిధంగా ఎల్బీ నగర్ జోన్ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో హెవీగా వర్షం కురిసింది. హయత్ నగర్ రైట్, మనం చూడొచ్చు హైదరాబాద్ అంతటా అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు, అలాగే ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. ఇక హయత్ నగర్ సర్కిల్ పరిధిలో అయితే 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో భారీగా వర్షం పడుతోంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి, నదులను తలపిస్తూ ఉన్నాయి. అటు వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో కూడా భారీగా వాన పడుతోంది. ఇక రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయన్ గుట్ట కావచ్చు, పలక్నుమా కావచ్చు, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. అయితే మరికొన్ని గంటల పాటు ఇలానే వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది వాతావరణ శాఖ. దీంతో అటు జీహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైడ్రా అధికారులు కావచ్చు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా, గతంలో లాగా ఎటువంటి ఫ్లడ్స్ రాకుండా ఉండే విధంగా మ్యాన్ హోల్స్ ను ఎక్కడికక్కడ ఓపెన్ చేసి వచ్చిన వాటర్ వచ్చినట్టే వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇటు భారీ వర్షానికి అటు వాహనదారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు. మనం చూడొచ్చు హైదరాబాద్ మొత్తం మీద ఎన్ని ప్రాంతాలు ఉంటే అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాన దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్ నుంచి ఎల్బీ నగర్ దాకా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది. వాన భారీగా కురుస్తోంది. దీంతో కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అవుతోంది. ఇటు ఉప్పల్ నుంచి మెహదీపట్నం వరకు కూడా ఎక్కడ ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్ గా వాన దంచి కొడుతోంది. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో అయితే ఏకంగా 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం కూడా అస్తవ్యస్తమవుతుంది. ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక సికింద్రాబాద్, హబ్సిగూడ, అంబర్పేటలో కూడా భారీగా వాన పడుతోంది. మలక్పేటలో ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక అంబర్పేటలో వాహనదారుల పరిస్థితి, వర్షం ఎలా పడుతుందనేది మనం చూస్తున్నాం. పంచగొట్టలో రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు సరూర్ నగర్, మీర్పేట్, చంపాపేట ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయంగా మారాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురిలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా భారీగా వాన పడుతోంది. దాని దాటికి రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోయిన సిచ్యువేషన్. ఇక రాజేంద్ర నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, పలక్నమా, గోషామహల్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, కాప్రా, ఎల్బీ నగర్, శేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలోనూ నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. అయితే ఇదే వర్షం మరికొన్ని గంటల పాటు ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, బయట తిరగకుండా ఉండడమే బెటర్ అని చెప్తోంది వాతావరణ శాఖ. దీంతో అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు హైడ్రా అధికారులు కావచ్చు అప్రమత్తమయ్యారు. ఇక ఈ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. దీంతో నగరం అంతా కూడా ట్రాఫిక్ చంద్రబంధంలో చిక్కుకుపోయింది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి. వాహనదారులు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాహనదారులు. ఇక ఇదే సిచ్యువేషన్ మరికొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు. అదేవిధంగా వాళ్ళ వల్ల మొబైల్ ఫోన్స్కి ఇప్పటికే అలర్ట్స్ కూడా వెళ్ళిపోయాయి. ఎక్కడికక్కడ వాగులను తలపిస్తున్నాయి నగర రోడ్లు. ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ మొత్తం మీద కుండపోత వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం దంచి కొడుతోంది. ఉప్పల్ నుంచి మేదీపట్నం వరకు నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక సరూర్ నగర్, ఎల్బీ నగర్, గోషామహల్, బేగంపేట సర్కిల్ పరిధిలో వర్షం దంచి కొడుతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం హైదరాబాద్ మొత్తం మీద వర్షం దంచి కొడుతోంది. ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? జనసిరాని రాత్రి అయితే చాలు హైదరాబాద్ నగరంలో వరుణ దేవుడు విశ్వరూపం చూపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొద్ది నిమిషాల నుంచి కూడా హైదరాబాద్ అంతటా కుండపోతగా భారీ వర్షం అయితే కురుస్తుంది. మరొక 20 నిమిషాల పాటు కూడా నగరం అంతటా కూడా ఈ తరహానే వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొకవైపు భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా చాలా చోట్ల పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. కొన్ని గంటల క్రితం హైదరాబాద్ అంతటా కూడా వర్షం మోస్తరుగా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికైతే భారీ వర్షం పడుతుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి కారణంగా కూడా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో తాజాగా నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు మరొకసారి చాలా చోట్ల కూడా భారీ వర్షం పడినట్టుగా తెలుస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చాలా చోట్ల 6 నుంచి 7 సెంటీమీటర్ల పైగా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు శనివారం కావడంతో కొంత వాహనాల రద్దీ రోడ్ల మీద లేకపోయినా కానీ భారీ వర్షం కారణంగా చాలా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక రోడ్ల మీద కూడా భారీగా వరద నీరు చేరుకుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఇంకా నగర ప్రజలు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లను కూడా ఇప్పటికే ఇంకా వరదమయంగా మారిన నేపథ్యంలో తాజాగా కొద్ది గంటల నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో మరొకసారి కూడా ప్రస్తుతానికి అయితే భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మైత్రివనంతో పాటు ఖైరతాబాద్, అదేవిధంగా షేర్లింగంపల్లి, అదేవిధంగా హైటెక్ సిటీ వంటి ప్రధాన కూడళ్ల వద్ద కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది. ప్రస్తుతానికి అయితే అన్ని సర్కిల్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ కాకుండా రంగారెడ్డి, మేడ్చల్ వంటి నగర శివారు ప్రాంతాలకు సంబంధించిన చోట్ల కూడా భారీగా వర్షం కురుస్తుంది. హయత్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ తో పాటు ఇటు పెద్దంబర్పేట్ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక ఉప్పల్ తో పాటు సికింద్రాబాద్, తార్నాక, ప్యాట్నీతో వంటి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. ఇక మరొకవైపు
పాత బస్సులో కూడా కుండపోతగా వర్షం కురుస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఇటు మరొక 20 నిమిషాల పాటు కూడా నగరం అంతటా భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ తో పాటు హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే సిబ్బందిని అలర్ట్ చేశారు. ఇక ముఖ్యంగా ప్రధాన కూడళ్లు ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్ 145కి పైగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ ఎప్పుడు కూడా వర్షం పడ్డా భారీ తటకాలను తలపిస్తాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రాంతాలకు చేరుకొని వాటర్ లాగిన్ పాయింట్ కూడా క్లీన్ చేయాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా కూడా చాలా చోట్ల నాలాలు ఎక్కడైతే పొంగి పొరుతాయో పరిసర ప్రాంతాలకు సంబంధించిన కాలనీలో భారీగా వరద నీరు చేరకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 20 నిమిషాల పాటు కూడా కుండపోతగా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రజలంతా అలర్ట్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు వర్ణుడు విశ్వరూపం చూపించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కూడా ఉద్యోగులంతా కూడా విధులు ముగించుకొని ఇళ్లకు వచ్చే సమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే భారీగా వర్షం కురుస్తుంది. కొంత ప్రధాన మార్గాల్లో మాత్రమే ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది. మిగతా ఎక్కడ కనిపించట్లే కానీ చాలా చోట్ల అయితే వరద నీరు రోడ్ల మీదకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మలక్పేట, దిల్సుఖ్ నగర్, చాదర్గంజ్ వంటి ప్రాంతాల్లో కూడా చిన్నపాటి వర్షం పడుతున్నా కూడా భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా 30 నిమిషాల పాటు కురుస్తున్న వర్షానికి అయితే కొంత వరద నీరు చేరుకుంటూ తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ఎవరైనా అవసరం అయితే కూడా బయటికి రావాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు పడితే వారు మాన్యువల్ తెరవద్దు. కేవలం హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు మాత్రమే భారీగా వరద నీరు చేరుకున్న వాటిని గుర్తించి అక్కడ మ్యాన్హోల్ తెరిచే అవకాశం ఉంది. కానీ ప్రజలెవరు మ్యాన్హోల్స్ తెరవద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు చేరుకోవడం, ముఖ్యంగా హుస్సేన్ సాగర్ వంటి హైదరాబాద్ నగర అడిబొడ్డ ఉండే రిజర్వాయర్ కూడా ప్రస్తుతానికైతే వరద నీరు భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 20 నిమిషాల పాటు జిహెచ్ఎంసీ అన్ని సర్కిల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. జానకిరాణి. అదేవిధంగా కిరణ్, ఒక చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం నీటిలో చిక్కుకుపోతూ ఉంటుంది. ఒక 3 రోజుల క్రితం వచ్చిన భారీ వర్షానికి కూడా అతలకుతలం అయిపోయింది. అదే వర్షం ఇప్పుడు కురుస్తోంది. అయితే లాస్ట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాకుండా హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఇప్పుడు? గడిచిన 1 రోజుల క్రితం కురిసిన వర్షము, 3 రోజుల క్రితం కురిసిన వర్షం చూసుకుంటే కూడా మరొకసారి హైదరాబాద్ నగరవాసులను ఇటు వర్ణుడు వణికిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం కొంత అతలాకుతలమైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నగర జీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే కూడా 3-4 గంటల పాటు రోడ్ల మీద భారీ వరద నీరులో కూడా సహజీవనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే కృష్ణానగర్, యూసఫ్ గూడ వంటి అమీర్పేట్ వంటి ప్రాంతాలలో చిన్నపాటి వర్షం పడితే భారీగా వరద నీరు చేరుకుంటుంది. కాబట్టి అలాంటి పాయింట్లను ఇప్పటికే గుర్తించడం జరిగింది. అక్కడికి హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా మాన్సూన్ టీం ఇప్పటికే అక్కడికి పంపించారు. కాబట్టి ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీద భారీగా వరద నీరు, ఎందుకంటే గడిచిన 1 రోజుల క్రితం కురిసిన వర్షానికే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా 3 రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా ఇటు నగరం అంతా కూడా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద మోటార్లు పెట్టేసి ఇటు చాలా చోట్ల వరద నీరు తొలగించేందుకు ఇప్పటికీ ఇంకా జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా బేగంపేట్ నాలా ఆనుకున్న శివార్ ఏవైతే కాలనీలు ఉంటాయి, కాలనీలో కూడా ఇప్పటికే వరద నీరు చేరుకునే నేపథ్యంలో వారిని ఇంకా తొలగించే ప్రయత్నం చేస్తుండగానే తాజాగా మరొక 20 నిమిషాల పాటు నగరం అంతటా కుండపోతగా వర్షం పడే అవకాశం హెచ్చరికల నేపథ్యంలో కొంత ఇటు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి 145కి పైగా ఇప్పటికే వాటర్ లైన్ పాయింట్ గుర్తించింది. వర్షాకాలం సీజన్ గుర్తుపెట్టుకుని గత అనుభవాలను కొంత రెటిఫై కాకుండా చాలా చోట్ల కూడా వాటర్ లైన్ పాయింట్ల వద్ద ఇటు కొంత వాటికి సంబంధించి భారీ సంపులను ఏర్పాటు చేసిన ప్రయత్నం కనిపించింది. కానీ చాలా కోట్ల అవి కూడా పొంగిపోయిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి అయితే నగరవాసులు అంతా అప్రమత్తంగా ఉండాలి. మరొక 25 నిమిషాల పాటు హైదరాబాద్ అంతా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.